కుటుంబ ప్రభుత్వం వచ్చి పరిపాలన అయితే బానే ఉంది సార్. ప్రజలైతే మాత్రం చాలా సంతోషంగానే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కోసం అయితే. ఇంకా కూడా ఈ ప్రభుత్వ హయాంలోని ఇంకా మంచిగా ఉంటాదనేసని ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న క్యాన్వే టైర్ కింద ఒకతను పడిపోయినా కనీసం బండి ఆపకుండా మానవత్వం లేకుండా ముందుకు సాగిపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని నిలదీస్తే టీడీపీ కక్ష సాధింపు వల్ల మా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఇది మేడం మీ ఒపీనియన్? అసలు అదైతే చాలా దురదృష్టకరం అండి. అంటే మనిషి క్యాన్వై కింద పడిపోయినా సరే వెహికల్ ఆపకుండా ముందుకు దూసుకుపోవడం అనేది చాలా దురదృష్టకరము. ఆ విషయానికి వచ్చేటప్పటికైతే అంటే మనిషి పడిపోయారనేసి పక్క నుంచి అరుస్తున్నారు జనాలు. అరిసేటప్పుడు క్యాన్వైని ఆపాలి కదా, ఆపకుండా దూసుకుపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటంటే యాక్సిడెంట్ అంటే మనిషి పడిపోయాడు, వెహికల్ కింద పడిపోయేటప్పుడు వెహికల్ ఆపి కనీసం ఏం జరిగిందో చూడాలి కదా, చూడకుండా దూసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. మేడం గారు, ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు విషయంలోకి వస్తే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విషయానికి వచ్చేటప్పటికైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే అప్పుడు ఒక్క పిల్లడికి ఇచ్చేవారు, అది కూడా దానికి 6 స్టెప్స్ అనేసి పెట్టి చాలా కారణాల చేత అందరినీ కూడా తొలగించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం తల్లికి వందనం అనేది చాలా బాగానే వచ్చింది సార్. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చింది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ పేరెంట్స్ అయితే.